హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో బాడీ కటింగ్ ఎలాగనేది చూపించాను కదండీ. సో, ఇప్పుడు బాడీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసారు కదా! ఫస్ట్ అయితే సైడ్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ చూస్తున్నారు కదండీ. తర్వాత మనము కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టాను కదండీ. అది ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మిగిలిన హాఫ్ ఇంచ్‌ని ఫోల్డ్ చేసి కుట్టాలి. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇప్పుడు మళ్ళీ చూసారండి కింద నేను వీడియో చేశాను. బట్ ఎందుకో షేక్ అయితే అయింది. సో, అది కొంచెం అర్థం చేసుకోండి. అలాగా కిందన 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేశానండి. అండ్ ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టీకి మనం ఆల్రెడీ 1 ఇంచ్ మడత పెట్టుకొని పెట్టాం కదా! ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసి ఓన్లీ సింగిల్ ఫోల్డింగ్ వేసేయచ్చు. ఎందుకంటే అక్కడ మనకి క్లాత్ అనేది కట్ చేయలేని క్లాత్ అండి. సో, ఏమీ పోగుల్లాగా రాదనమాట. సో, సింగిల్ ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగా మెడ దగ్గర డబుల్ ఫోల్డింగ్ వేసి ఎక్కడ వంకరగా లేకుండా కుట్టుకోవాలండి. అలా మొత్తం అన్ని సైడ్స్ కుట్టుకుందాము. సో, చూసుకోండి అలా స్టిచ్ చేసేయాలి. డబల్ ఫోల్డింగ్ చేసి కొత్తగా రాని వాళ్ళకైతే కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని వేలుతో ఇలా గీకితే మనకి షార్ప్గా వస్తుంది కదా! అప్పుడు సెకండ్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టేయాలి. ఇప్పుడేమో 2 షోల్డర్స్ని జాయింట్ చేసేసుకోవాలి. సో, ఇలా కుట్లు వేసుకున్నాం కదా సైడ్స్ అన్నీ. ఇప్పుడు 2 షోల్డర్స్ని జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా షోల్డర్ కొంచెం రఫ్ లాగి 2 వైపులా కుట్టుకోవాలి. సో, ఇక్కడ ఇది 2 కుట్టేసుకోవాలండి. తర్వాత దాని మీద టాప్ స్టిచ్ వేసుకున్నాను. అలా వేసుకుంటే కొంచెం మనకి ఖర్చు అనేది లేకుండా ఉంటుంది కదా! షోల్డర్కి జాయింట్కి టాప్ స్టిచ్ వేస్తున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇవి ఉన్నాయి కదండి. వెనక టక్స్కి ఇలాగా సెంటర్లో షోల్డర్ని ఇలా మడిచి సెంటర్లోకి లాగి ఒక 4 ఇంచెస్ వరకు కుట్టు వేసుకోవడమే. హాఫ్ ఇంచు పెట్టి 4 ఇంచెస్ లెంత్ పెట్టుకొని కుట్టు వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగా 4 సైడ్స్ ఫ్రంట్ 2 డాట్స్, బ్యాక్ 2 డాట్స్ వేసేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే కొద్దిగా షేక్ అయిందండి. మంచిగా రికార్డ్ అయితే అయ్యింది. బట్ ఎందుకో అలా షేక్ అవుతుంది. ఎప్పటికప్పుడు మనం అలా కట్ చేసేసుకుంటే పోగులు అవి మనకి నీట్గా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. పోగులు ఎప్పుడు పెడితే అప్పుడు కట్ చేయం. మనం ఖర్చుకి సైడ్స్ కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా! 1 ఇంచ్ ఖర్చుకి కూడా కుట్టు వేసేసుకోవాలి. మనకి లెంత్ అనేది కుట్టిన తర్వాత 15 రావాలండి. సో, 2 సైడ్లు నేను ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను, కుట్టేసుకున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఎంత సింపుల్గా మనకి ఒక 15 మినిట్స్ పడుతుంది. కొత్త వాళ్ళకైతే ఒక 10 మినిట్స్లో కుట్టేయచ్చు. సో, ఇలాగా బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం మంచిగా ఐరన్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్స్ అన్నీ బాగుంటాయండి. అంతేనండి. బాడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెట్టాను. సో, చూసారు కదా 15 ఉంటుందన్నమాట. ఫైనల్గా పొడుగు అనేది 15 రావాలి అంతా స్టిచ్ చేశాక. సో, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ బాడీ అనేది చిన్నపిల్లల పావడాలకు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.